ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన దేవుని నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా సజీవులుగా ఉన్నారు అని నమ్ముతూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము, జాబ్ చాప్టర్ 22 వర్స్ 21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సబ్మిట్ టు గాడ్ అండ్ బీ అట్ పీస్ విత్ హిమ్. ఇన్ దిస్ వే ప్రాస్పెరిటీ విల్ కమ్ టు యూ. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి ఈ లోకంలో చాలా మంది స్నేహితులు, చాలా మంది బంధువులు, చాలా మంది మిత్రులు ఉంటారు కదండి. వారందరూ మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. ఒకవేళ మన దగ్గర నుంచి సహాయము ఆగిపోతేనో, ఒకవేళ మన దగ్గర నుంచి వారు అనుకున్నది రాకపోతే వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయే ఆ ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి యోబు చెబుతున్న విషయం ఏంటంటే, మీరు దేవునితో సహవాసము చేయాలి అని. దానివల్ల మనకి ముందుగా సమాధానం ఉంటుందట. హల్లెలూయా. ఈ రోజున నీకున్న స్నేహితుని బట్టి నీకు సమాధానం ఉందా? నీకున్న స్నేహితుడు ఎప్పుడు ఏమి అడుగుతాడో, ఎప్పుడు ఏమి చేయమంటాడో, ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తీసుకొస్తాడో తెలియదు. ఈ లోక సంబంధమైన స్నేహము కొన్నిసార్లు డబ్బుతో ముడిపడి ఉంటుంది, కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. అవసరాన్ని బట్టి స్నేహాలు ఉంటున్నాయి ఈ రోజున. కానీ దేవుని ద్వారా మనం పొందుకునే స్నేహము, దేవుని ద్వారా మనకి కలిగే స్నేహంలో ఇవేవి కూడా ఉండవు. ఆయన మన ఏమి అడగట్లే. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన మనకి సమాధానము, నెమ్మదిని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవుడితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది, నీ కుటుంబంలో ప్రతి సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? అన్యులతో ఉందా? నిన్ను బాధించే వారితో, నిన్ను నిందించే వారితో ఉందా? నిన్ను అనుక్షణము కూడా క్రిటిసైజ్ చేస్తూ నీ యొక్క ఆకారాన్ని బట్టి నిన్ను దూషిస్తున్నట్లుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ యొక్క స్నేహాన్ని బట్టి నీవు ఒకవేళ ఇబ్బంది పడుతుంటే, ఒకవేళ అవమానపడుతుంటే అది నిజమైన స్నేహం కాదు. దేవుని ద్వారా వచ్చేదే నిజమైన స్నేహం. అంత మాత్రమే కాదట, దేవుని ద్వారా, దేవుని సహవాసము ద్వారా మనకి మేలు కూడా కలుగుతుంది అని భక్తుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏం మేలు కలుగుతుంది అంటే సమాధానం మాత్రమే కాదు, ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. యోబుకి దేవుడు సహవాసం ఉండబట్టే ఎంతో మంది ఆ యోబుని ఇబ్బందులకు గురి చేసిన, నిందించిన, తన స్నేహితులు వచ్చి అతన్ని ఇబ్బందులు పెట్టిన, అనరాని మాటలన్నా దేన్ని బట్టి కూడా యోబు బాధపడలే, ధైర్యంగా ఉన్నాడు. ఆ ఊరు వారందరూ కూడా దేవుని నమ్ముకున్నావు, నీ పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి అన్నప్పటికీ కృంగిపోలే. యోబు దేవునితో సహవాసం చేశాడు గనుక ధైర్యముగా ఉండగలిగాడు. తర్వాత రెండింతలుగా ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు. ఈరోజు నువ్వు దేవునితోని సహవాసం కలిగి ఉన్నట్లయితే నీవు కూడా ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటావు, మేలును పొందుకుంటావు. ఆయన నీకు ఇచ్చేవాడే కానీ నీ దగ్గర నుంచి తీసుకునేవాడు కాదు. మన దేవుడు ఈ లోకాన్ని సృజించిన దేవుడు. ఆయన ప్రతి విషయంలో సమృద్ధిగా ఇచ్చే దేవుడు గనుక నీ సహవాసం దేవునితో ఉండాలి అని మర్చిపోకు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపామయుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపజేయండి. వారి సహవాసం మీతోనే ఉండడానికి కృప దయచేయండి తండ్రి. తద్వారా వారు సమాధానమును, మేలును పొందుకునే కృప దయచేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈరోజు నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో తండ్రి అప్పుల్లో ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారేమో, నాయన కుటుంబపరమైన కష్టాలను తండ్రి వారు ఎదుర్కొంటున్నారేమో. అయా, వారందరిని బట్టి అడుగుతున్నాము, వారికి అటువంటి ఇబ్బందులు, సమస్యలు ఏవీ లేకుండా వారి యొక్క కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి అప్పు నుంచి వారికి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున చేస్తున్న ప్రయాణాలను కూడా దీవించండి, పనులను కూడా దీవించండి, ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున ప్రభువా, మీ నామానికి మహిమకరమైన జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని
కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.